అంతు చిక్కని విష జ్వరాలు తూర్పు ఏజెన్సీని నమిలేస్తున్నాయి. 4 నెలలుగా గిరిజన గ్రామాలు వణుకుతున్నాయి. జ్వరాలు తగ్గినా కీళ్ల నొప్పులు నరకయాతన పెడుతున్నాయి. భరించలేని బాధతో నిరుపేద గిరిజనులు ఏ పని చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్యులు మందులైతే ఇస్తున్నారు, కానీ అసలు గిరిజనులను పట్టి పీడిస్తోన్న వ్యాధి ఏంటో ఇంతవరకు తేల్చలేకపోయారు. వందలాది మంది అవస్థ పడుతోన్న పాలకపక్ష నేతలు పట్టించుకోవడం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు పూట గడవడమే కష్టంగా ఉసూరుమంటున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో పలు గ్రామాల్లో గిరిజనులు వింత వ్యాధులతో మూలుగుతున్నారు. లాగరాయి, లిబ్బర్తి, కిండ్ర గ్రామ పంచాయతీలు అంతుచిక్కని మాయరోగంతో సతమతమవుతున్నాయి. 3 నెలలకు పైగా ఈ గ్రామాల్లో మెజారిటీ ప్రజలు మంచాలకే పరిమితమవుతున్నారు. ముందుగా విపరీతమైన జ్వరాలతో బాధపడ్డారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు మందులు అయితే ఇస్తున్నారు, కానీ గిరిజనులను పట్టి పీడిస్తోన్న జ్వరాలేంటో తేల్చలేకపోయారు. జ్వరాలు తగ్గుముఖం పట్టినా ఒళ్లంతా భరించలేని నొప్పులు నమిలేస్తున్నాయని గిరిజనులు ఆక్రోశిస్తున్నారు. కాళ్ళు, చేతుల్లో కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. తేలికపాటి గ్లాసును కూడా పట్టుకోలేనంతగా చేతివేళ్ల ముడిసెలు నొప్పులు పెట్టేస్తున్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఇవన్నీ నరనరాలు కీళ్ళు సరుకులు వచ్చే తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి. కొప్పులు తీసుకోలేకపోతున్నాం. మూతలు పొద్దున్న తీసుకోపోయి జారవదిలేసారి నూనెకు ఏం చేస్తాం, ఇంకా అలాగే బాధపడుతున్నాం. వచ్చి రాబడి లేదు, రూపాయి ఇలువ లేదు. బయటకు పోదారంటే శైలాలే వెళ్తే పడిపోతామేం భయం. అలా ఉంది పరిస్థితి. ఏం చేస్తాం, లారీలో ఇచ్చి అయ్యే బయట నుంచి తెచ్చుకుంటే ఏదో ఒక 10 నిమిషాలు పని చేస్తున్నాయి అంతే. నెలల తరబడి నొప్పులు కాల్చుకు తినేస్తున్నాయని గిరిజనులు అంటున్నారు. దీంతో ఏ పని చేసే పరిస్థితి లేక మంచాలకే పరిమితం కావలసి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 నెలల నుంచి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక 100 మందిలో మినిమం 80 మంది వరకు కూడా మలేరియా, టైఫాయిడ్ రావడం, ఆ టైఫాయిడ్ వచ్చిన తర్వాత జ్వరం తగ్గిపోతుందండి, టైఫాయిడ్ తగ్గిపోతుంది, మలేరియా తగ్గిపోతుంది. కానీ ప్రతి మనిషికి కీళ్ళు నొప్పులు, అంటే చేతుల దగ్గర, ఈ కాళ్ళ దగ్గర, తర్వాత ఈ మెళ్ళ దగ్గర కంప్లీట్ గా అనమాట. అంటే 100% నొప్పులు, విపరీతమైన నొప్పులు అండి. నొప్పులతోటి ఈ 120 రోజులు, అంటే మినిమం 4 నెలల నుంచి కానీ 3 నెలల నుంచి కానీ ఒక మనిషి పడే బాధ అంటే 120 రోజులు, 140 రోజులు ఏ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గర కూర్చొని ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకుంటే తాత్కాలికమైన ట్రీట్మెంట్. అది తెలియట్లేదు. అది డాక్టర్ గారు చెప్పలేకపోతున్నారు, మెడికల్ సిబ్బంది కూడా చెప్పలేకపోతున్నారు. అదొక వైరస్ టైప్ లో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. డాక్టర్లు మందులు ఇస్తోన్నా అవి పనిచేయడం లేదంటున్నారు గిరిజనులు. ఇంటిల్లిపాది నొప్పులతో అవస్థలు పడుతోంటే ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందంటున్నారు. కూలీనాలి చేసుకునే వాళ్లు ఇళ్లకే పరిమితమైతే ఏం తిని బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఎటు చూసినా కాలు చెయ్యలేదు, ఏంటి తింటున్నా లేకపోతే అలా ఉంటున్నామండి. ఇంట్లో మా పరిస్థితులు ఎలా ఉన్నాయండి, ఎవడు కూడా పట్టించుకోవట్లేదు. లాగరాయి తిరిగానండి, అలాగే నేను ఒకసారి 4 సార్లు తిరిగానండి. ఇంజక్షన్ చేశారు, మాత్రలు ఇచ్చారు, అయినా తగ్గలేదండి. తగ్గలేని పరిస్థితులు ఇంక ఇలాగే ఉంటున్నాయి. ఇవాళ డాక్టర్లు వచ్చారండి మా ఊరు, అయ్యే మాత్రలు ఇచ్చారండి. ఆ మాత్రలు వేసుకుంటాను అంటున్నామండి. వేసిన ఏమైపోతుందో కూడా తెలియలేదండి. నగలేని పరిస్థితుల్లో ఉంటున్నాం మేము. ఇలాగా రూపాయి ఇచ్చి ధనం లేదండి మాకు. ఇంటే తాగుతున్నాం, లేకపోతే ఆ మంచినీళ్ళే తాగి మర పెట్టుకొని తాగి ఉంటున్నామండి ఇంట్లో. మాకు ఇదండి పరిస్థితి. అసలు తమని వేధిస్తోన్న వ్యాధేంటో కూడా తెలియకపోవడం గిరిజనులను భయపెడుతోంది. జ్వరం వచ్చిన వారి రక్తపు నమూనాలు పరీక్షలకు పంపితే ఒకరికి చికెన్ గున్యా అని తేలిందంటున్నారు డాక్టర్. అక్కడ మెయిన్ గా ఏంటంటే ఎండమిక్ రీజన్ అవడం వల్ల ఏడిస్ మస్కిటో అనే దోమ కారణంగా డెంగ్యూ, చికెన్ గున్యా అనేది ఎక్కువ ఎండమిక్ గా ఉంటుంది ఈ ప్రాంతంలో. చికెన్ గున్యా కూడా ఎక్కువ. చికెన్ గున్యా వల్ల చూసుకుంటే 3 నెలల వరకు కూడా జాయింట్ పెయిన్స్ అనేవి ఉంటాయండి, జ్వరం తగ్గిన తర్వాత కూడా. ఇప్పుడున్న మెయిన్ గా ఇక్కడ ప్రజలు కూడా చుట్టుపక్కల విలేజెస్ లో కూడా జాయింట్ పెయిన్స్ ఎక్కువ బాధపడుతున్నారు. దానికి వచ్చేసి మనము మెడిసిన్స్ అవి, ట్రీట్మెంట్ అవి పెడుతున్నాము. మరి మిగతా గ్రామస్తుల సంగతేంటి? నెలల తరబడి 3 గ్రామాల ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? స్థానిక ప్రజాప్రతినిధి ఎక్కడికి వెళ్లినట్లు? పాలకపక్ష నేతలు ఎందుకని కనీసం పట్టించుకోవడం లేదు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాకపోతే సమాధానాలే దొరకడం లేదంటున్నారు ప్రజా సంఘాల నేతలు.